నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీలో సుధీర్ బాబు విలన్ గా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తెలుగులో విజయవంతమైన వర్షం సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ దిశగా అడుగులు వేస్తోంది. గతంలోని వర్షం మూవీ రీమేక్ కావాల్సింది, కానీ కొన్ని కారణాలతో ఇది పెండింగ్ లో పడుతూ వస్తుంది. తాజాగా బాహుబలిలో హీరోగా నటించిన ప్రభాస్ పేరు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ని క్రియేట్ చేసింది. ఇక ప్రభాస్ పేరుని వాడుకుంటూ వర్షం మూవీని రీమేక్ చేయడానికి ఇదే కరెక్ట్ సమయమని బాలీవుడ్ భావించింది. అందుకే దాదాపు 5 సంవత్సరాల క్రితం రైట్స్ ని కొన్న నిర్మాత ఇప్పుడు ఈ మూవీని రీమేక్ చేయబోతున్నాడు. వీటి వివరాలను చూస్తే ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విలన్ రోల్ లో సుధీర్ బాబు కనిపించనున్నాడు. గత 2 నెలల క్రితమే సుధీర్ బాబు ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నాడు. బాలీవుడ్ కి తగ్గట్టుగా తన బాడీపై వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇక వర్షం మూవీలో ప్రొడ్యూసర్ గా కనిపించిన జయప్రకాష్ రెడ్డి పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించనున్నాడని అంటున్నారు. ఇటీవలే కోటా శ్రీనివాసరావుపై వచ్చే కొన్ని సీన్స్ ని సైతం షూట్ చేశారు. ఈ సీన్స్ చాలా బాగా వచ్చాయని చిత్ర యూనిట్ లో ఇప్పటికే పేరు వచ్చింది. మొత్తంగా బాలీవుడ్ రీమేక్ గా వస్తున్న ప్రభాస్ మూవీలో తనకు విలన్ రోల్ దక్కడంతో సుధీర్ బాబు తెగ సంతోషంగా ఫీల్ అవుతున్నాడట. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి హస్బెండ్ అవుతాము.